కి స్వాగతం. ముందుగా వార్తల్లోని వివరాలకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గిరిజనులను పూర్తిగా విస్మరించిందని, ప్రస్తుతం ఉన్న టీడీపీ ప్రభుత్వమైన గిరిజనుల పట్ల దృష్టి సారించాలని నాయకులు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ మధుసూదన్ రావు, ఇన్ఛార్జ్ గిరిజన సంక్షేమ అధికారి రంగలక్ష్మీదేవి, జిల్లా స్థాయి అధికారులు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, గిరిజనుల సంఘాల నేతలు, విద్యార్థి సంఘ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గిరిజన నాయకులు చంద్రప్ప మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో గిరిజనుల విద్యార్థులకు సరిపడా సంక్షేమ హాస్టళ్లు, గిరిజనుల భవన్లు లేవని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా గిరిజన బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజనులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఆరు స్కూల్స్కి సంబంధించినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి విద్యార్థులకు మహోత్సవ కార్యక్రమానికి గతంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా వచ్చిన దాఖలాలు లేవు. కానీ మన గిరిజనుల ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్తికొండ శాసనసభ్యులు గౌరవ శ్యామ్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి అన్న గారికి, మిగిలిన మాతోటి గిరిజన నాయకులకు, డిఆర్ఓ గారికి, మిగిలిన జిల్లా అధికారులకు, దాదాపు 90 దేశాలు ఈ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా ఆదివాసీలంటేనే ఆది మానవులకు మూలమైనటువంటి వాసులు ఆదివాసులు. ఈ ఆదివాసులు పుట్టడమే అడవుల్లో పుడతారు. ఈ ఆదివాసులు పెరగడమే అడవుల్లో పెరుగుతారు. ఆదివాసులు మరణించడం కూడా అడవుల్లోనే ఉంటుందని చెప్పేసి కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఈ ఆదివాసీలకు ప్రత్యేకమైనటువంటి ఆచార సంప్రదాయాలు, ప్రత్యేకమైనటువంటి అలవాట్లు, ప్రత్యేకమైనటువంటి భాష, మిగిలిన కట్టుబాట్లు ఇవన్నీ ఉన్నవారినే మనం ఇవాళ ఆదివాసులుగా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రపంచంలో గుండె శస్త్రచికిత్సకు ఆనాడు ఆదివాసులు ఉపయోగించినటువంటి వనమూలికలనే ఇవాళ గుండె శస్త్రచికిత్సకు కూడా మనం ఆ వనమూలికలను వాడుతూ ఉన్నాము. ఆనాడు అడవులలో ఏదైతే జంతువులను చంపడానికి ఉపయోగించినటువంటి ఆ వనమూలికలనే ఈరోజు గుండె శస్త్రచికిత్సకు కూడా మనం ఇవాళ ఆదివాసుల నుంచి నేర్చుకోగలుగుతున్నాం. ఇవాళ చిన్న మాటల్ని క్షమించి వేదిక మీద ఉన్న మా నాయకులందరికీ కూడా ట్రైబల్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతాం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ దేశాలలో అంటే దాదాపుగా ఒక 90 దేశాలలో మన గిరిజన సంతతి ఉంది. మరి ఈ 90 దేశాలలో నివసిస్తున్నటువంటి గిరిజనులు వీళ్ళు ఈ భూమి మీద ఆది మానవులని, ఆది పురుషులని, మూలవాసులని మనకు పుస్తకాలలో తెలిసినప్పటికీ మరి నేటికి గిరిజనులు అనేవారు సమాజంలో ఇంకా అట్టడుగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కేఈ శ్యాంబాబు గారికి సాదర స్వాగతం పలుకుతుంది. నేటి ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు కేఈ శ్యాంబాబు గారు, పత్తికొండ శాసనసభ్యులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు బైక్ బాగా
పట్టణంలోని కల్లూరు వి కన్స్ట్రక్షన్ కాలనీ వాసులు భూ వివాదంపై సమస్యలు పరిష్కారం చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. వి కన్స్ట్రక్షన్ కాలనీలో సర్వే నెంబర్ 371/2 బిలో వక్ఫ్ భూమిలో 30 మంది దళితులు వక్ఫ్ అధికారులతో లీజుకు తీసుకుని కొట్టాలు వేసుకుని నివాసం ఉంటున్నామని బాధితులు తెలిపారు. స్థలానికి సంబంధించి లక్ష్మీ చౌదరి మరికొంతమంది వచ్చి దౌర్జన్యంగా తమ కొట్టాలను కూల్చివేశారని వారు తెలిపారు. ఈ భూ వివాదానికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగిందని అన్నారు. 371/2 బి స్థలాన్ని సర్వే చేసి స్థలం ఎవరికి చెందితే వారికే ఇవ్వాలని కోరుతున్నానని అధికారులు స్పందించడం లేదని వెంటనే సర్వే చేయాలని వారు డిమాండ్ చేశారు. వీరికి ఎంఆర్పీఎస్ నాయకులు పాముల కుమార్ మద్దతు ఇచ్చి సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 371 సర్వేలో అది వక్ఫ్ బోర్డ్ అని చెప్పి తెలిసిన ఎవ్వరు సర్వే రావట్లేదు. సర్వేకు ముందుకొచ్చే అధికారులని డబ్బు ఇచ్చి ప్రలోభ పెడుతూ బడుగు బలహీన వర్గాలను అన్యాయంగా అక్రమంగా బయటికి పంపించేస్తున్నారు. ఒక ఎస్సీని ఎస్టీని మేము అగ్రకులం వాళ్ళము అయినా మమ్మల్ని కూడా బయటికి పంపించేస్తున్నారు. మా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉన్నారు. మేము అడిగేది ఒకే ఒక్కటి, సర్వే చేయాలి అని చెప్పి మాత్రమే మేము అడుగుతున్నాము. ఒకవేళ ఆమెకు అక్కడ వస్తుంది అంటే ఓకే మేము వెళ్ళిపోతాము, కానీ కాదు అది ఎక్కటి కూడా సర్వే అనేది లేకోకుండా ఎంఆర్ఓ ఏదో రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ బేసిస్ ప్లస్ ఆమె దగ్గర ఉండే 96 డాక్యుమెంట్ను బేస్ చేసుకొని వస్తున్నారు. ఇది చాలా అవివేకం, అన్యాయము. ఇటువంటి ఇంత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా 75 ఏళ్ళ తర్వాత కూడా ఎస్సీల మీద ఎస్టీల మీద అండ్ అట్లాంటి మా చిన్న ఫైనాన్షియల్లీ వీక్ వాళ్ళ మీద కూడా ఇంత దాడులు చేస్తున్నారు. అమానుషము, మిమ్మల్ని కొడతాము అని చెప్పి అంటూ ఉన్నారు. అది సర్వే అయితే చేయాలండి. సర్వే చేయకోకుండా ఇష్టంగా వచ్చి చేస్తున్నారు. కల్లూరు 371 సర్వే నెంబర్ 371 మేము అవడం లేదు. దయచేసి కమిషనర్ గారు కూడా తెలియపరుస్తున్నాము, మీరు వీళ్ళపైన చర్యలు తీసుకున్నారని చెప్పి కోరుతూ, లేదంటే ఊరెత్తున ఎంఆర్పీఎస్ మరో ఉద్యమానికి ఈ యొక్క ల్యాండ్ పైన ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మీకు అలా తెలియపరుస్తూ వేచుకుంటున్నాం. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ పాముల కుమార్ మధ్యన ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ను పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి పరిశీలించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధికి నోచుకొని ఇండస్ట్రియల్ హబ్ చంద్రబాబు వేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన దుండగులు. శిలాఫలకం ధ్వంసం చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యే జయరాజ్ ఎస్పాట్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించి సమీక్ష నిర్వహించిన మంత్రి టీసీ భరత్, గత ప్రభుత్వం 5 ఏళ్లలో అభివృద్ధి మర్చి విధ్వంసం చేసిందని అన్నారు. చంద్రబాబు సీఎం అవడంతో పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని అన్నారు. ఇండస్ట్రియల్ జోన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు మా ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. రెడ్ జోన్లో ఉన్న ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ అన్ని పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందని అన్నారు. మరో 2 డికేట్స్ మా ప్రభుత్వమే ఉంటుందని అన్నారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ జోన్కి వచ్చే ముందు చంద్రబాబు గారు లాస్ట్ టైం 2014-19లో ఉన్నప్పుడు ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఇక్కడ ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం. ఏందిరా చేసింది ఆ లాస్ట్ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే డిస్ట్రక్షన్. అక్కడ పోయి చూపించాం మేము అన్నమాట. అదే పనిగా ఈరోజు ఏం చేశారు లాస్ట్ 5 ఏళ్లలో అంటే వాళ్ళు చేసింది ఏదంటే డిస్ట్రక్షన్. అక్కడ ఉండే ఫౌండేషన్ని చెడగొట్టి పెట్టడం అనమాట. అదొక ఆనందం, అదొక సాధించినట్లు ఫీలింగ్ అనమాట. వాళ్ళు లాస్ట్ 5 ఏళ్ళలో చేసింది అదే అనమాట. ఇకపోతే మనము డెవలప్మెంట్ చేయాలా అనే ఉద్దేశం మన గవర్నమెంట్ ఉంటుంది. ఇక్కడ విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్దనున్న శిలాఫలకాన్ని పశ్చిమూకలు దాడి చేయడాన్ని ఖండిస్తూ కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఐఏఎస్ అధికారి మహమ్మద్ ఇంతియాజ్ పాల్గొని పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులు అర్పించారు. మీడియాను ఉద్దేశించి కర్నూలు మాజీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ, విజయవాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద అక్రమంగా శిలాఫలకాన్ని ధ్వంసం చేసి అవమానించారని, కూటమి ప్రభుత్వంలో మహనీయులకు కూడా తీరని అవమానం చేస్తున్నారని వారు మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన విగ్రహానికి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి దాడులు చేయడం దారుణమని వారు విమర్శిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాల్సిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని అప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా స్థాపన చేపించి, ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి డెమోక్రటిక్ కంట్రీ అంటే ఆ కాన్స్టిట్యూషన్ అంతా బలంగా ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనకు గుర్తింపు వచ్చింది. ఈరోజు ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛతో సమానత్వంతో బతకగలుగుతున్నాడంటే అది ఆయన పుణ్యమే. మరి అలాంటి మానవుని విగ్రహం దగ్గరికి వెళ్ళి సుత్తులు తీసుకొని పోయి ఇంకా రకరకాల తీసుకొని పోయి కొట్టి అవమానపరిచి దానిని ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఏదైతే నిన్న కొంతమంది చేశారో అది మనం చూస్తున్నాం. గత 60 రోజుల నుంచి పేద వర్గాలకు, బలహీన వర్గాలకు, మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళని అవమానపరచడం, తిట్టడం, కొట్టడం, చంపడం అనేది కూడా జరిగింది. ఇంకా మతిమీరిపోయి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికే దాడి చేసే దిశకు వెళ్తున్నారంటే మరి ఏం పరిస్థితి ఉంది లా అండ్ ఆర్డర్ది అనేది అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి మేము కోరేది ఒకటే, మీకు అందరికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు భారతదేశ ప్రజలను దోచుకుంటున్న కార్పొరేట్ సంస్థలను భారతదేశం నుండి తరిమి కొట్టాలని రైతు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. క్విట్ ఇండియా దినోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ సేవ్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. పిలుపులో భాగంగా రైతు సంఘాలు మరియు కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకత్వంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీ అంచిబాబు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప, వ్యవసాయ కార్మికుల జిల్లా కార్యదర్శి కె నారాయణ, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి సత్యన్న పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వారు భారతదేశాన్ని డైరెక్ట్గా దోపిడీ చేస్తే ఈరోజు కార్పొరేట్ సంస్థలు దేశ ప్రజల సొమ్ములను మొత్తాన్ని ఇండైరెక్ట్గా దోచుకుంటున్నాయని విమర్శించారు. మొత్తం వ్యవసాయ రంగంలో కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం పెరిగిపోయిందని తెలియజేశారు. విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ అన్నీ కూడా కార్పొరేట్ సంస్థల గిత్తాధిపత్యంలో ఉన్నాయని వారు తెలిపారు. భారతదేశంలో యూరియా 43%, డిఏపి 54%, పొటాసి 57% మాత్రమే ఉత్పత్తి అవుతుందని, మిగిలినదంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకంగా ప్రజల సొమ్మును పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు దోచుకుంటున్నాయని అన్నారు. ఎన్సీ కంపెనీ ఒక్కటే సంవత్సరంలో 4,50,000 కోట్ల రూపాయలు లాభాలు ఆర్జిస్తుందని తెలిపారు. కార్పొరేట్ సంస్థల వల్ల భారతదేశ రైతాంగం 2,50,000 కోట్ల రూపాయలు భారం భరించవలసి వస్తుందని, అందువల్ల కార్పొరేట్ సంస్థలను భారతదేశం నుండి తరిమి కొట్టడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు న్యూ సిటీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు నరసింహులు, సాయిబాబా ఓల్డ్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్ దేశాయ్, విజయ్, ఏఐటియుసి నగర కార్యదర్శి చంద్రశేఖర్, రైతు కూలీ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, సుంకన్న, ఏఐటియుసి నాయకులు నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటరాముడు, ఆటో యూనియన్ నాయకులు మహమ్మద్, మహిళా సంఘం నాయకులు రజియా, రైతు కార్మిక సంఘం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. క్విట్ ఇండియా స్ఫూర్తితోని దేశవ్యాప్తంగా కూడా
అఖిలపక్ష రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఉమ్మడిగా క్విట్ కార్పొరేట్ కార్యక్రమానికి పిలుపువ్వడం జరిగింది. అందులో భాగంగా కర్నూలు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కర్నూలు జిల్లా కేంద్రంలోనే కాదు, కర్నూలు మొత్తం కూడా జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు 1942వ సంవత్సరంలో బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలా అని చెప్పేసి క్విట్ ఇండియా అనే పేరుతోని పిలిపివ్వడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే ఈరోజు క్విట్ కార్పొరేట్ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఎందుకంటే మొత్తం కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థలు ఏదైతే నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉండేటువంటి స్నేహితులు ఎవరైతే ఉండారో అదాని కానీ, అంబానీ కానీ ఇట్లాంటి వాళ్ళు పేదల రక్తం తాగి, కార్మికుల రక్తం తాగి వ్యవసాయాన్ని అంతా కూడా తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవాలని చెప్పేసినటువంటి ప్రయత్నం తీవ్రంగా జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు మొత్తం కూడా దేశ సంపదనంతా కూడా బొక్కేసినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు అనేక రకాల ఈరోజు ఎల్ఐసి కానీ, విమానయానాలు కానీ, నౌకాయానాలు వీటన్నిటిని కూడా ఈరోజు వాళ్ళ స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ రోజుల్లో ఏదో కొద్ది మంది మాత్రమే శతకోటీశ్వర్లు ఉండేటువంటి వాళ్ళు ఈరోజు కనుక చూస్తే 166 మంది దేశ సంపదలో సగ భాగానికి పైగా ఈరోజు ఆక్రమించుకునేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే వ్యవసాయ చట్టాల సందర్భంగా ఆందోళన జరిగిందో ఆ సందర్భంగా విరమించుకున్నటువంటి సందర్భంగా నరేంద్ర మోడీ అనేక రకాల హామీలు ఇచ్చాడు. ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తాను, ఏదైతే C2+50% మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ సిఫారసు ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తానన్నాడు. 26 మందితో సలహా కమిటీ పెట్టినారు. అదాని, అంబానీకి సంబంధించిన అధికారులు చెందిన ఆ సలహా కమిటీ ఉండడం వల్ల అది ఏమాత్రం కూడా ముందుకెళ్ళలేదు. ఇప్పటికి కూడా ఆ సమస్యలు కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉంది. 750 మంది మరణించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఎక్స్గ్రేసియా చెల్లించలేదు. అదేవిధంగా లఖింపూర్ కేర్ ఘటనలో చంపినటువంటి వారిపైన చర్యలు తీసుకోలేదు. ఈ రకంగా మొత్తం కూడా సమస్యలన్నీ కూడా ఇప్పటికీ కూడా అంటే కార్మికులకు, వ్యవసాయానికి సంబంధించి అనేక రకాల వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ తీసుకుంటున్నాడు. ఆ రోజు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయి. అందుకోసం ఈ క్విట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. భవిష్యత్తులో కూడా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి ఉమ్మడిగా పెద్ద ఎత్తున ఈ కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాయని చెప్పేసి అందులో భాగంగానే ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని ఉద్యమం చేస్తున్నాం. నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం నెరవేరలేదు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయలేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను చట్టబద్ధ చేయాలని చేయలేదు. రైతుల ఆత్మహత్యలు నివారిస్తారనే మాట చెప్పి ఆ మాట కూడా చేయలేదు. రైతు అదేవిధంగా పదే రైతు సమస్య పరిష్కారం ఇస్తారని చెప్పి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు కూడా చెప్పేది ఏమిటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యను ఏమాత్రం పట్టించుకోలేదు. కరువు వచ్చినా, వరద వచ్చినా ఏమాత్రం రైతులు ఊసెత్తలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తుగా ఓడిపోయారు. కేవలం 11 స్థానాలు మాత్రమే అసెంబ్లీ స్థానాలు వారికి వచ్చాయి. మేము చంద్రబాబు నాయుడు చెప్పేది ఏమంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలా, వ్యవసాయం లాభదాయకంగా చేయాలా, రైతుల అప్పులన్నీ మాఫీ చేయాలా, రైతుల అప్పులు కనీసం ఒక్కొక్క రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణాలన్నీ మాఫీ చేయాలా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పంట పొలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ పంపు చెట్లకు స్మార్ట్ మీటర్లు పెడతామన్నాడు. కాబట్టి అలాంటి చట్టాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలు ఏమాత్రం కూడా పనిచేయడం లేదు, నామమాత్రంగా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలను సక్రమంగా పనిచేసే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగా కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 26 జిల్లాల్లో కూడా నకిలీ విత్తనాల వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. వ్యవసాయ అధికారులు, పోలీసుల యొక్క చలవతో జరుగుతుంది. ఇది రెవెన్యూ వాళ్ళకు తెలుసు. కాబట్టి ఇంత నకిలీ విత్తనాల వ్యాపారం జరుగుతున్నా కానీ ఎవరు వీళ్ళని అరెస్ట్ చేయరా, పట్టుకోరా, కేసులు పెట్టరా? అంటే మీ ఆజ్ఞ లేని, మీ అనుమతి లేదే నకిలీ విత్తనాలు ఎట్లా తయారైతే ఎట్లా మార్కెట్లోకి వస్తాయి? ఇంత అధికారం పెట్టుకొని, రెవెన్యూ పెట్టుకొని, పోలీసు వాళ్ళు ఉండి, విజిలెన్స్ వాళ్ళు ఉండి, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉండి కూడా నకిలీ విత్తనాల వ్యాపారం కొనసాగుతుంది. రాష్ట్రంలో వ్యవసాయం ఏమాత్రము గిట్టుబాటు కావడం లేదు. ఈ చంద్రబాబు నాయుడు హయాంలో అయినా మీరు గట్టిగా రైతుల పక్షం నిలబడాలా. లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారో రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మీరు కూడా అక్కడే కూర్చుంటారు గ్యారెంటీగా. రైతులు మరిచినప్పుడు ఎవరు కూడా బాగుపడరు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో జనసేన పార్టీ ముందుంటుందని కర్నూలు జనసేన ఇన్ఛార్జ్ హర్షద్ తెలిపారు. కర్నూలు నగర పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల కమిటీ చైర్మన్లుగా ఎన్నికైన జనసేన సానుభూతి పరులను ఆ పార్టీ కార్యాలయంలో వారిని సన్మానించారు. చైర్మన్లుగా ఎన్నికైన వారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని హర్షద్ కోరారు.
కూటమి ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ పార్టీ భావజాలంతో ఈరోజు జనసేన పార్టీ భావజాలంతో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలలో జరిగినటువంటి ఎలక్షన్స్లో విద్యా కమిటీ ఎన్నికల్లో చైర్మన్గా కృపారాణి గారు, అలాగే షఫీ గారు అనేసి ఇంకొక స్కూల్లో చైర్మన్గా ఈరోజు గెలవడం, అలాగే వైస్ చైర్మన్లుగా, అలాగే విద్యా కమిటీ సభ్యులుగా కూడా గెలవడం అన్నది చాలా జనసేన పార్టీకి శుభపరిమాణం. ఈరోజు చాలామందికి చిన్న విషయమే కావచ్చు, కానీ జనసేన పార్టీకి ఈ చిన్న విషయమే చాలా గొప్ప విషయం. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే విద్యా కమిటీల్లో ఉన్నటువంటి మా చైర్మన్లకు కూడా మేము సూచించాం. అక్కడ వచ్చేసి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి విద్యా విధానాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని మీరు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలనేసి షఫీ గారికి, కృపారాణి గారికి, రాజేశ్వరి గారికి, జయన్న గారికి అందరికీ కూడా తెలియపరిచాము. ఈ విజయాన్ని వచ్చేసి వాళ్లకు కృతజ్ఞతాభినందనలు తెలపడం కోసం జనసేన పార్టీ కార్యాలయానికి పిలిపించి సన్మానించడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలక పాత్ర వహించిందని కర్నూలులో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జెండాను జిల్లా అధ్యక్షుడు బాపురావు ఎగరవేశారు. ప్రపంచంలో అహింసతో స్వాతంత్రం తెచ్చుకున్న ఏకైక దేశం భారతదేశమని బాపురావు తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రభావం వల్లే బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చారని అన్నారు. వచ్చింది భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం రావడానికి కారణాలు ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఈరోజు ఆ పుణ్యాత్కులు చాలామంది వీరులు ఈ ఉద్యమంలో దరిదాపు 10,000 మంది చనిపోవడం జరిగింది. అందుకే క్విట్ ఇండియా ఉద్యమం అంటేనే నాయకుడు లేని ఉద్యమంగా భావించారు. ప్రముఖ నాయకులందరినీ జైల్లో పెడితే పట్టణాలు చేరిన తర్వాత గ్రామాలకు చేరడము, గ్రామాల నుంచి ఒక ఉప్పొంగి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం దరిదాపు మన సోదరుడు చెప్పినట్టు బాంబేలో ఓదాల గ్రౌండ్లోన ఏర్పాటు చేసి ఈ ఉద్యమానికి మహాత్మా గాంధీ ప్రారంభించడం జరిగినది. గతంలో 1939 నుంచి 45 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. భారత్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటుంది అని కొన్ని దేశాలు, అమెరికా దేశం కావటం, అమెరికా దేశం ఈ పిలుపునివ్వడం జరిగింది. కానీ అదే అమెరికాలో జర్మనీ గవర్నమెంటు వ్యతిరేకించడం కూడా జరిగింది. వ్యతిరేకిస్తూ అప్పుడు మహాత్మా గాంధీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో మేము పాల్గొనడం లేదు. అందుకోసం ఈ ఉద్యమం ప్రాణత్యాగం చేసిన వీరులకు మేము అభినందనలు తెలుపుతున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఉద్యమం ఉధృతంగా మాకు స్వతంత్రం కావాలి, శాంతియుతంగా మనం చేద్దామని మహాత్మా గాంధీ ఏర్పాటు చేసిన ఉద్యమమే క్విట్ ఇండియా ఉద్యమం. ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ మీరు వెళ్ళిపోండి, మాకు స్వతంత్రం ఇవ్వండి, ఖచ్చితమైన స్వతంత్రం ఇచ్చేనే, అది శాంతి స్వతంత్రం కావాలి మాకు అనే నిర్ణయం తీసుకున్నప్పుడు మనకు జర్మనీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఆ దాంట్లో ఒకరు విక్టోరియా మహారాణి గారు. అది మనం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఇండియాకు స్వతంత్రం ఇవ్వాలి అని మనకు సపోర్ట్ చేస్తూ ఈ ఉద్యమాన్ని వాళ్ళు కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనలేదు. ఈ రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఉధృతంగా చేసినా కూడా శాంతియుతంగా
మేము ఇదే శాంతియుతంగానే మేము తీసుకొని వస్తాం ఈ ఉద్యమాన్ని. మీరు దయచేసి మాకు ఇవ్వండి. మమ్మల్ని ఎంతమంది ప్రజలను ప్రాణత్యాగం చేసినా కూడా మేము వదిలే ప్రసక్తి లేదని మహాత్మా గాంధీ శాంతియుతంగా ఉద్యమాన్ని చేస్తూ స్వతంత్రం తీసుకొని రావడం జరిగినది. కావున ఈ ఉద్యమాన్ని గుర్తిస్తూ మళ్ళీ ముందు కూడా ఈ క్విట్ ఇండియా ఉద్యమాలు జరుపుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ముందుకు రావాలి అని కోరుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్. మహానంది మండలం సీతారామపురంలో గత 4 రోజుల క్రితం హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మృతి చెందిన సుబ్బరాయుడు ఇంటి ఎదురుగానే ఉన్న రోడ్డు బురదతో జలమయమైంది. కనీసం ఆ బురదను ఆ రోడ్డులో తొలగించి శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత గ్రామ అధికారులు మరియు వైసీపీ నాయకులకు ఉంది. కానీ ఇవేవి పట్టనట్టుగానే అదే రోడ్డు వెంబడి ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తీసుకురావడం మరీ ఘోరమని అక్కడ అది గమనించిన ప్రజలు అభిమానులు అనుకుంటున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలు గత 2 రోజుల కిందటనే వెలువడింది. మండల గ్రామ అధికారులు కానీ వైసీపీ నాయకులు కానీ ఇవేవి గమనించకుండానే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తీసుకుని వచ్చి పర్యటనను ముగించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.